షర్మిలది సొంత గడ్డ సరే, ఆడబిడ్డనే కాదు ఈడబిడ్డనే, నేను హైదరాబాద్లోనే పుట్టాను, హైదరాబాదే నా సొంతం, అత్తారిల్లు ఇక్కడదే అని ఇంతకుముందు చెప్పుకొచ్చింది. తర్వాత నేను జమ్మలమడుగులో పుట్టానని చెప్పుకొచ్చింది. సరే, అది పక్కన పెడితే సొంత ఊరు పులివెందుల నియోజకవర్గంలో నిన్న పర్యటించింది సునీతతో కలిసి. ఆ పర్యటించినటువంటి సందర్భంలో వాస్తవంగా ఎగబడి జనం వస్తారు అని భావించింది. జగన్కి పులివెందుల్లో అయితే డబ్బులు ఇచ్చి తీసుకురానక్కర్లేదు, అది ఫ్రమ్ ద బిగినింగ్ ఎందుకో తెలియదు. రాజశేఖర రెడ్డికి జగన్కి అయితే డబ్బులు ఇచ్చి తీసుకురావాల్సిన పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితి తనకు కూడా ఉంటుందని భావించింది. తీరా చూస్తే డబ్బులు ఇస్తే కానీ జనం రానటువంటి పరిస్థితి, అది కూడా పక్క ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. ఇది మరి ఎవరు రాస్తారు? జ్యోతి అయితే విపరీతంగా జనం వచ్చేసారు, ఎగబడి ఆమెను ఆశీర్వదించారని రాసుకొచ్చింది. మరి సాక్షి వాళ్ళు ఊరుకుంటారా? డబ్బులు ఇచ్చారు అన్నటువంటి దాన్ని వైసీపీ సోషల్ మీడియా అలాగే సాక్షి వైసీపీ మీడియా ప్రొజెక్ట్ చేసింది. వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళతో మాట్లాడినటువంటి విజువల్స్లో కొన్ని చూస్తే ఇది టోకెన్లు ఇచ్చి మరి కడప నుంచి వచ్చినావా? 7 బస్సులా? నీళ్ళు ఇచ్చారా? వాటర్ బాటిల్ అన్న తీపిద్దామన్నా. బస్సులు ఆ పక్క పెట్టి 7 బస్సులు ఒకటేసారి పెట్టలేదే, ఒక్కొక్కటి ఒకసారి పెట్టాము. వాటర్ బాటిల్ అన్నీ తీసుకొని వద్దామా? మీకు ఇన్ఛార్జ్ ఉంటాడు, ఇన్ఛార్జ్ డబ్బులు ఏం తల్లి? 7 బస్సులు మిస్ అయినాయా? 7 బస్సులు పెట్టేసి రాసిండ్రు కదా మీరు. కడపనా మదనపల్లె? కడప. కడపలో ఎంత దూరం? దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే పులివెందులలో వాళ్ళు పబ్లిక్ పెద్దగా ఆవిడకి స్పందించరని ముందుగా భావించి పక్క ప్రాంతాల నుంచి కడప నగరం నుంచి అక్కడి నుంచి పట్టుకొచ్చారు. తలకి 500 నుంచి 600 క్యాష్, మందు నూనె అట్లాగే డబ్బులు ఇస్తామని. ఆ తర్వాత అక్కడికి వచ్చాక ఆ డబ్బులు మరి వాళ్ళకి ఎవరైతే తీసుకొచ్చే మనుషులు ఉంటారో వాళ్ళకి ఇవ్వకపోవడంతో వాళ్ళు ఆగ్రహించినటువంటి పరిస్థితి. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హైలైట్ చేస్తోంది.